సో మాధవి గారు రెడీయా మీరు? మీరేంటి మైసూర్ బోండా అన్నారు కదా? ఓకే అండి, మరి మైసూర్ బోండా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మైసూర్ బోండా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్మా రవ్వ 2 టేబుల్ స్పూన్లు, వంట సోడా చిటికెడు, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా? సో మాధవి గారు స్టార్ట్ చేద్దామా? ముందు కొంచెం పెరుగు వేసుకోవాలి. ఓకే, సో ఆయిల్ హీట్ పెట్టుకుందాము. మైదా పిండి వేసుకోవాలి. ఓకే, కొంచెం బొంబాయి రవ్వ, ఓకే, కొంచెం బియ్యం పిండి, సరిపడా సాల్ట్, కొంచెం సోడా ఉప్పు, ఓకే, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఓకే, కొంచెం కరివేపాకు. ఆల్రెడీ పెరుగు వేసాం కాబట్టి కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇదే మొత్తం పెరుగులోనే కలపాలా? పెరుగులో పుల్లటి పెరుగు తీసుకుని కొంచెం సోడా ఉప్పు వేసుకుంటే కొంచెం నానబెట్టేసి మనం వేసేసుకోవచ్చు. అంటే మనకు బేసిక్ గా ఈ పిండి ఫర్మెంట్ అవ్వాలి కదా ఎప్పుడైనా మైసూర్ బోండాకి. సో మామూలుగా అయితే కొంచెం ఎక్కువ నానబెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది కుదరకపోతే కనుక పుల్లటి పెరుగు అయితే మనకి అది పుల్లటి పెరుగు ఎలాగో మనకి ఆ ఫర్మెంటేషన్ పనికి వస్తుంది కాబట్టి అలా చేసుకోవచ్చు. ఇలా కలిపేసుకుని ఒక కొంచెం సేపు నానబెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇలా పొడి పొడిలాడుతుంది కదా, తడవుతుంది. అంటే ఇందులో ఇది మైదా కదా, కొంచెం నానుతున్న కొద్దీ దగ్గరకు వస్తుంది. ఓకే, తడి వస్తుంది, అది సరిపోతుంది. ఇది ఇలా కలిపేసి కొంచెం సేపు ఉంచుకుంటే సరిపోతుంది. సో ఇది మీరు ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను. సో దీంతో వేసేసుకోవచ్చు. ఓకే, ఇందులో నేను పచ్చిమిర్చి వేయలేదు. వేయండి. కొంచెం కరివేపాకు, ఓకే, వంట సోడా మనం వేసుకునే ముందు వేస్తే కొంచెం బాగుంటుంది. లేదంటే మనం ఇదైపోతుంది, అంటే పొంగిపోతుంది. పొంగాలి కదా మైసూర్ బజ్జీ. మైసూర్ బజ్జీ ఆయిల్లో పొంగాలి, ఇలా పిండి పొంగకూడదు. పిండి పొంగకూడదా? నేను పిండి పొంగాలి అప్పుడే మైసూర్ బజ్జీ పొంగిద్దాం అనుకున్నా. అదో రకమైన టేస్ట్ వస్తుంది, ఆయిల్ కూడా బాగా పీల్చేస్తుంది. ఓహో, సో అయితే ఎప్పుడైనా వంట సోడా వేసుకునే ముందు వేయాలి. అవును, కొంచెం చేతికి అంటకుండా ఆయిల్ తీసుకుని కలుపుకోవాలి. అయిపోయింది, వేసేటివేనా? దీన్ని ఉండలుగా చేసుకుని బోండాల్లాగా వేసేసుకోండి. ఓకే, ఈజీ ప్రాసెస్ కదా. చాలా ఈజీ, పిండి అంతా రెడీగా ఉంది కాబట్టి. మైసూర్ బోండా వేయండి. అక్కడెక్కడో బయట హోటల్స్ అయితే ఏదో ఇలా ఇలా అంటుంటాడే పిండి, వాళ్ళ ప్రాక్టీస్ కాబట్టి అలా వేస్తారంటారా? అంటే నేను అనుకున్నా అట్లా రౌండ్ షేప్ రావడానికి ఇట్లా అంటారేమో అని. అంటే ఇప్పుడు మీరు అనొద్దులేండి, మీకు రాకపోతే కానీ. ట్రై చేస్తాను. వద్దు. సో మీరు మైసూర్ బోండా చక్కగా ఇంట్లోనే చేస్తూ ఉంటారు అనమాట. నేను మైసూర్ బోండా ఎప్పుడు కావాలన్నా బయటే తింటుంటా. మా ఇంటికి వచ్చేయండి సార్. ఓకే, ఇప్పుడు ఇవి తిన్నాక ఇవి నచ్చితే అప్పుడు వస్తాను. బాగానే ఉంటాయా? సో నాకు నచ్చేలాగా వేయాలన్నమాట. అలాగే, ఓకే. కానీ నేను బయట తినే మైసూర్ బోండాలో ఇలా పచ్చిమిరపకాయలు ఇలాంటివన్నీ ఉండవు. కొంచెం అమ్మవారి స్పెషల్ కదా కాబట్టి మీరు అవి యాడ్ చేశారా? అమ్మవారు కోపంగా ఎప్పుడైనా ఉన్నప్పుడు ఇవి తినాలన్నాను. అంటే బేసిక్గా మైసూర్ బోండాలో మనకి ఇట్లాంటివి అంటే ఇంట్లో చేసుకుంటే ఏంటంటే ఇదే మనకి నచ్చినవన్నీ వేసుకోవచ్చు. సో మీరు కూడా పూజలు బాగా చేస్తారా మాధవి గారు? అంటే టెంపుల్కి అది వెళ్తుంటారా ఈ నవరాత్రుల టైంలో, లేకపోతే ఇంట్లో పూజలేనా? ఇంట్లో చేసుకుంటాను, టెంపుల్కి వెళ్తాను. ఓకే, సో టెంపుల్లో కూడా అంతా భలే కళకళలాడుతూ ఉంటుంది కదా నవరాత్రుల టైంలో. చాలా బాగుంటుంది. ఓకే, మీ యాంకరింగ్ బాగుంటుందండి. థ్యాంక్ యూ. ఇంతేనా? చూసారా, ఇవి ఇప్పుడు పురుగుల్లో అయ్యాయి, అందుకే ఇలా వేస్తే రౌండ్గా వస్తాయి. అవునా? మీరు ఎప్పుడు చూడలేదా బయట వేయటం? అమ్మవారికి పునుగులు కూడా ఇష్టమేగా.
ఇవి మైసూర్ బోండానే. మళ్ళీ మనము పునుగులు మైసూర్ బోండా రెండు రకాలుగా చెప్తే చూసే ఆడియన్స్ అంటే కన్ఫ్యూజ్ నేను అయిపోతారు. కొంచెం క్రిస్పీగా రావాలని బియ్య పిండి అన్ని రవ్వ వేసా కదా, అందుకని ఇలా ఉంది. లేకపోతే అలాగే ఉంటుంది మీరు చెప్పినట్టు. అంతే అంటారు. ఓకే, వేడి వేడి మైసూర్ బోండా రెడీ. నైస్. ఓకే, మరి వేడివేడిగా మైసూర్ బోండా కూడా రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మైసూర్ బోండా తయారు చేసే విధానం: ఒక బౌల్లో పెరుగు, మైదా, ఉప్మా రవ్వ, బియ్యం పిండి, ఉప్పు, వంట సోడా, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో బోండాల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మైసూర్ బోండా రెడీ.